అది ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసినటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల నేను చూసినా నా వరకు వచ్చింది దృష్టికి, పిల్లల నుంచి ఫీజు వసూలు చేసుకోవడం మాత్రం సంవత్సర ఫీజు వసూలు చేస్తారు. ఓకే. కానీ ప్రైవేట్ టీచర్లకు జీతాలు ఇచ్చే విషయంలో మాత్రం మార్చ్ మంత్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోగానే 10th క్లాస్ టీచర్ నెగ్లెక్ట్ చేయడము, ఏప్రిల్ మంత్లో రిమైనింగ్ క్లాస్ అయిపోగానే టీచర్లను బయటకు తీసుకెళ్ళాలి, ఉద్యోగాలకు తీసేయడము. కేవలం ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకి సంవత్సరానికి 10 నుంచి 11 నెలల జీతం మాత్రమే అందుతుంది. మిగతా 2 నెలల్లో వాళ్ళ పరిస్థితి ఏంది? అయితే ఈడ ఇంకొకటి ఏంటంటే, ఏదైనా ఇప్పుడు 10 నెలలు ఇస్తారా 12 నెలలు ఇస్తారా అనేది పక్కకు పెడితే, మొట్టమొదటిసారిగా వాళ్ళు మాట్లాడుకునే విధానం బట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. ఒక 10 years 15 years ఈ సంస్థతో పాటు సంబంధం ఉన్న ఉపాధ్యాయులకైతే 12 నెలలు జీతం ఇవ్వడం మాత్రం 100% వాస్తవం. సరే, అప్పటికప్పటికి వచ్చిన 1-2 years ఉన్న వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. అది ఏదేమైనా ఆ టీచరు సామర్థ్యత బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, దీన్ని బట్టి అది ముందుకు సాగుతుంది తప్ప ఈ 10 నెలలు 9 నెలలు అనేవి ఉండదు. 11 నెలలు బరాబరి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లోకి ఎలాంటి అనుమానం లేదు.